ఎమ్మెల్యేలు అయితేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేమి, అదేవిధంగా సాధికార సారథులు కానీ సీనియర్ నాయకులందరికీ కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం పోయిన తర్వాత ఈ గ్రామానికి 5 సార్లు కూడా మనం వచ్చినాం. ప్రతి ఒక్క మీటింగులకే కానీ అన్నిటికీ కూడా ఈ గ్రామాల బస్సు యాత్ర కానీ మీటింగులకు నేను పార్థసారథి గారు 3 టైమ్స్ ఇక్కడికి వచ్చింది కూడా జరిగింది. ఈ గ్రామంలోకి ఎప్పుడు వచ్చినా మంచిగా మీ అందరూ మనస్ఫూర్తిగా నన్ను ఈ గ్రామాల్లో కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ రోజు కూడా అదే విధంగా పూల వర్షం కురిపిస్తూ మహిళల ఆర్తలు ఇస్తూ నన్ను ఘనంగా స్వాగతం కూడా పలికిన మా మహిళా సోదరిమణులకి వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు అందరినీ కూడా చూస్తుంటే చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా డ్యామేజ్ అయింది ఈ పంచాయతీ, గుర్తుందా? ఎవరికి మాట రావట్లేదు, మర్చిపోయినారా? ఈ 2024 మే 13వ తారీఖు లాస్ట్ టైం చేసిన పొరపాటు చెయ్యొద్దండి అని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడించి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాం. ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కష్టాలు ఉన్నాయి. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త లీడర్ కానీ ఇబ్బందులు కూడా పడినారు. నాకన్నా ఎక్కువ మీరే ఇబ్బందులు పడినారని కూడా మనం చెప్పొచ్చు. చిన్న గొడవైనా, భార్యాభర్త కొట్లాడినా, అన్నదమ్మల్లో భూ సమస్యలు కొట్లాడినా, ఏదైనా ఒక ఇంటి దగ్గర కసం నొక్కున్నా, నీటి కొలాయి బయటకు తిప్పినా, ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి కూడా వైఎస్ఆర్ లీడర్లు ప్రతి దానికి కూడా కేసులు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టిన విషయం కూడా మనకు తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడ్ నియోజకవర్గంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అన్నది చూస్తే పోలీస్ సోదరులు కూడా వాళ్ళు కూడా చూడాలి. ఏ ప్రభుత్వంలో కేసులు ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రభుత్వంలో